సాజేదా నువ్వు కాదా జిరాక్స్ మిషన్ అందరు మనం ఈరోజు జమ్మికుంట మున్సిపాలిటీ చెందిన బీఆర్ఎస్ 13 మంది కౌన్సిలర్లను మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం. ఎందుకంటే ఈ నెల 25వ తారీఖు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అవిశ్వాసం విరిగిపోవడం జరిగింది. అయినా కూడా చైర్మన్ గారు హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారి నియంతృత్వ పోకడలకు విసిగు చెంది నిధులు దుర్వినియోగం చేయడం వలన మేము రాజీనామా చేయడం జరిగింది. జమ్మికుంట మున్సిపల్ చెందినటువంటి 13 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఈ నెల 25వ తారీఖు నాడు అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వీగిపోవడం అనేది జరిగింది. కానీ అవిశ్వాస తీర్మానం పెట్టడమే చైర్మన్ తక్కలపల్లి రాజశేఖరరావు గారి అవినీతి, మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధిక నిధులు దుర్వినియోగం కావడం మూలంగా మేము అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అయినా దాన్ని ధిక్కరించి ఇంకా ఇప్పటికి కూడా కౌన్సిలర్లపై మూకుమ్మడిగా ఆయనే సంకుచిత భావంతో కూడుకున్నటువంటి మమ్మల్ని తీవ్ర పదజాలంతో కూడా తిట్టడం అనేది జరిగింది. ఆ తీవ్రమైన పదజాలంతో తిట్టడం మూలంగా దాన్ని కౌశిక్ రెడ్డి కట్టడి చేస్తాడని అనుకొని 5 రోజులుగా మేము వేడి చేశాము. 5 రోజులుగా వేడి చేసినప్పటికీ కూడా దాన్ని కట్టడి చేయకుండా మాకున్నటువంటి సిబ్బందితో కూడా మమ్మల్ని ఇబ్బంది పాలు చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఇది వాస్తవమైన పరిస్థితులు. అయినా చైర్మన్ గారిని కట్టడి చేసే పరిస్థితి పాడి కౌశిక్ రెడ్డికి లేనందువలన మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం రావడం అనేది జరిగింది. కనుక జమ్మికుంట ప్రజలు దీన్ని గమనించాలి. వాస్తవ పరిస్థితులు మేము తెలియజేస్తున్నాము. మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా మీకు మంచి అభివృద్ధి కార్యక్రమాలను అందిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.